ఏపీ డిప్యూటీ సీఎం నటుడు పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా జనసేన అధికార సోషల్ మీడియా హ్యాండిల్లోనే తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వైరల్ జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. జ్వరంతో పాటు స్పాండిలైటిస్ బాధ పెడుతోంది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. వీటి మూలంగా గురువారం నాటి రాష్ట్ర కేబినెట్ సమావేశానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు హాజరు కాలేకపోవచ్చు అని రాసుకొచ్చారు. ఇక దీంతో పవన్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో పవన్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గతంలో కూడా ఆయన ఎన్నోసార్లు వెన్ను నొప్పితో బాధపడుతున్నట్టు తెలిపారు. ఇక ఆ నొప్పికి కారణం స్పాండిలైటిస్ అనే వ్యాధి అని తెలుస్తోంది. దీంతో అది అసలు ఎలాంటి వ్యాధి, దేనివల్ల వస్తుంది, దాని లక్షణాలు ఏంటి అని నెటిజన్స్ సెర్చ్ చేయటం మొదలుపెట్టారు. స్పాండిలైటిస్ అనేది ఒక రకమైన ఆర్థరైటిస్ లో అరుదైన వ్యాధి. మహిళల కంటే 2 నుంచి 3 రెట్లు ఎక్కువగా పురుషులను ప్రభావితం చేస్తుంది. రోజు జీవించే జీవన విధానంలో వచ్చే మార్పుల వల్ల ఈ వ్యాధి వస్తుంది. మెడ నుంచి వెన్నెముక వరకు ఉండే డిస్కుల్లో కొన్ని నరాలు ఉంటాయి. వాటి మధ్య ఎక్కువ ఒత్తిడి పడినా లేక ఎక్కువ సమయం రెస్ట్ లేకుండా పనిచేసినా లోపల నరాలు ఒత్తిడికి గురై విపరీతమైన వెన్నునొప్పి వస్తుంది. వెన్నునొప్పితో పాటు మెడ లాగేస్తున్నట్టు అనిపిస్తుంది. కనీసం మెడను పక్కకు కూడా తిప్పనివ్వదు. ఇక అంత విపరీతమైన మెడనొప్పి వచ్చినప్పుడు తల తిరగటం, కళ్ళు తిరిగి పడిపోవటం, నడుస్తున్నప్పుడు ముందుకు తోలుతున్నట్టు అనిపించటం జరుగుతుంది. వీటితో పాటు వాంతులు, వికారం, జ్వరం, ఎవరితోనూ మాట్లాడాలనిపించకపోవటం, మానసికంగా ప్రశాంతంగా ఉండకపోవటం లాంటివి కనిపిస్తాయి. ఇక ఈ వ్యాధి ఎక్కువగా ముదిరితే పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు తెలుపుతున్నారు. మెడ నుంచి చేతికి సంబంధించిన కండరాల వరకు పాకి లోపల నరాలు కృషించి చేతికి స్పర్శ లేకుండా చేస్తాయట. దీనివల్ల రక్త సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఎక్కువగా అలసిపోవటం, గుండె, ఊపిరితిత్తులు మరియు కళ్లకు కూడా పాకే అవకాశం ఉంది. ఇక ఈ వ్యాధికి చికిత్స ఉందా అంటే పూర్తిగా నయమయ్యే చికిత్స లేదు, కానీ తాత్కాలికంగా టాబ్లెట్స్తో నయం చేయవచ్చు. యాంటీ రుమాటిక్ మందులు వాడటం, కండరాలు బలంగా అవటానికి కొద్దిగా వ్యాయామాలు చేయటం లాంటివి చేస్తే కొంత ఉపశమనం ఉంటుంది. ఇక ఈ వార్త తెలియటంతోనే పవన్ త్వరగా కోలుకోవాలని అభిమానులు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం పవన్ రెస్ట్ తీసుకుంటున్నారు. త్వరలోనే ఆయన రికవరీ అయ్యి పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. లేకపోతే పవన్ ఒక పక్క డిప్యూటీ సీఎంగా విధులు నిర్వహిస్తూనే తాను ఒప్పుకున్న సినిమాలను ఫినిష్ చేస్తున్నారు.